తిరుచానూరు గ్రామ పంచాయతీ కొత్తపాలెం లేఅవుట్లో మురుగునీరు కాలువ ద్వారా ప్రవహించి ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోందని, దీనికి తోడు వరుస తుఫానులతో వర్షపు నీరు చేరి తద్వారా పాములు, దోమలు అధికమై పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా రోగాల బారిన పడుతున్నారని రిటైర్డ్ తహసీల్దార్ జయచంద్ర ఆవేదనతో కూడిన ఆరోపణలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులకు మెసేజ్ల ద్వారా ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఎప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. అపార్ట్మెంట్లో ఏమైనా కాపురం ఉండామా అనేది అర్థం కాదు మనకు. మామూలుగా అయితే ఒక రకంగా ఉంటుంది. వర్షం వచ్చేసిందంటే తిరుపతిలో ఉండే వాటర్ పైనుంచి వచ్చేసి అదంతా మొత్తం అక్కడ చేరుతూ వస్తుంది. ఒక్క రవ్వ కూడా అక్కడ మనం ఉండలేము. విపరీతమైన దుర్గంధము, వాసన, దోమలు, రకరకాల పురుగులు, క్రిములు అన్నీ చేరుతాయి అక్కడ. మేము ఇష్యూని కూడా చాలాసార్లు గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్పాము, ఫోన్ చేశాను, ఆయనకు వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టాము. ఆయన ఒకసారి 2 సార్లు చూసిపోయారు, అవి రావు. దీనికి ఇలాగే పరిష్కారం జరగకుండా పోతేనే ఉంది. ఈ డ్రైనేజ్కి పక్కనే ఉన్న దీంట్లో ఆనుకొని వాటర్ ట్యాంక్ ఉంది. అది మనము ఇట్లా పద్మశాలి భవన్ దాటి వచ్చి ముందరకు వచ్చామంటే ఎంఎన్ఎం పెట్రోల్ బంక్ నుంచి వస్తాము. ఎంఎన్ఎం పెట్రోల్ బంక్ నుంచి వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి కంప్లీట్ చెరువు వస్తుంది. ఆ చెరువులోకి వచ్చే వాటరు, తిరుపతి నుంచి పైనుంచి వచ్చే వాటరు, అక్కడ వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ మొత్తం స్టాగ్నేషన్ అయిపోయి నీళ్లు ముందరకు పోవటం లేదు. అది వాళ్ళకి మనం చెప్పాము, అయినా వాళ్ళు ఇవన్నీ పట్టించుకోలేదు. విపరీతమైన వాటర్, స్మెల్, ఇవన్నీ మీకు ఫోటోస్ అన్నీ ఇస్తాను నేను. ఇవన్నీ అక్కడ కంప్లీట్గా అది చూస్తే అది ఒక చెరువా లేకుండా పోతే ఈ పక్క నుంచి ఒక ఊరు అనిపిస్తుంది. చెరువులో పోయి నీళ్ళు ఈ పక్కన నిలిచిపోయి గుర్రపు డెక్క బలిసిపోయి వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ఇష్టానుసారంగా అక్కడ అరెస్ట్ అయిపోయింది. వాళ్ళు స్వయంగా చేయాల్సిన పనులు కూడా చేయలేక వదిలేస్తారు. మేము ఏం మాట్లాడలేకపోయినా 2 నిమిషాలు చెప్పాను. ఇది అపార్ట్మెంట్లు వాళ్ళు వీళ్ళు వాళ్ళ లీడర్షిప్లు వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఊరు అక్కడ కొంచెం చూసుకోవటం లేదు.